ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, లోకంలో మనం చాలా సందర్భాల్లో వింటుంటాం ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ టైం సెన్స్ అని అంటూ ఉంటారు. భారతీయులు సమయ పాలన తెలియదు అని. దౌర్భాగ్యము, దురదృష్టము ఏంటంటే మన వాళ్ళే దాన్ని నెత్తి మీద వేసుకుని, భుజాన్ని వేసుకుని మోస్తూ, పండితులు సైతము, కొంతమంది తెలిసిన వాళ్ళు సైతము ఇంతేనండి, భారతీయ సమయం టైం సెన్స్ ఉండదు, సమయపాలన తెలియదు అంటూ ఉంటారు. గమనించండి, ఈ ప్రస్తుత ఈ ప్రపంచం మనం ఏదైతే చూస్తున్నామో, ఏ దేశంలోనూ లేనంత అద్భుతమైనటువంటి టైం సెన్స్ కలిగినటువంటి జీవులు, టైం సెన్స్ కలిగినటువంటి మనుషులు భారతీయులు మాత్రమే. ఆగండి, మేము వింటూ ఉంటున్నాం కదా, మీరు ఏమైనా చెప్తూ పోతారా అని నన్ను అనుకోవద్దు, నేను వివరిస్తాను. మనం సమయ పాలన అంటున్నాం కదా, ఈ సమయ పాలన పాటించేటువంటి సందర్భాలు, ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఒక మనిషి పుట్టుక కాడు నుండి పుట్టాడు, టైం నోట్ చేస్తాం, ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇక్కడ పుట్టాడని చెప్పి నోట్ చేస్తాం మనం. అలాగే పుట్టినటువంటి పిల్లాడికి కాస్త మళ్ళీ ఉయ్యల్లో వేసడానికి ఒక టయాన్ని రికార్డ్ చేస్తాం. పెద్దల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టండి అని అడుగుతామా లేదా? అలాగే మళ్ళీ ఏదో అన్నప్రాసనకి, లేకపోతే ఆయన స్కూల్లో జాయిన్ చేయడానికి, లేదా అక్షరాభ్యాసానికి, లేదా ఇదిగో పెళ్లి చేయడానికి, లేదా ఇట్లా ఏ కార్యము మనిషి జీవితంలో ఉన్న ప్రధాన ఘట్టాలు ఏది తీసుకున్నా, ఇల్లు కొనుక్కున్నారా గృహప్రవేశానికి, ఇలా అన్నిటి ఎందుకు కూడా, లేదా గృహం కట్టడానికి శంకుస్థాపనకి, ఇట్లా ఏది చేసినా సరే మనం ఒక కాలాన్ని నిర్ణయం చేస్తాం. అదాన్ని ముహూర్తము అంటాం, సుముహూర్తము అని అంటాం అన్నమాట. మరి ఇంతకన్నా టైం సెన్స్ కావడం ఏముండాలండి? చూడండి, మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ముహూర్తానికి, ఇదిగో ఈ పలానా ముహూర్తానికి పెళ్లి జరగవలే, పలానా ముహూర్తానికి ఈ గృహప్రవేశం జరగవలే, పలానా ముహూర్తానికి శంకుస్థాపన జరగవలే, లేదా పలానా ముహూర్తానికి ప్రతిష్ఠ జరగవలే అని ముహూర్తం పెట్టగానే అన్ని గంటల అన్ని నిమిషాలకి ఖచ్చితంగా ఆ సమయానికి పనిచేస్తున్నామా లేదా? మరి ఇంతకన్నా టైం సెన్స్ ఏముంటుంది లోకంలో చెప్పండి? మరి ఇకపైన ఎప్పుడైనా మనం అనొచ్చిన భారతీయులకి టైం సెన్స్ లేదు, భారతీయులకి సమయ పాలన లేదు అనొచ్చిన, మిగిలిన లౌకిక వ్యవహారాల్లో ఎవరికి వారు ఏదో వారి కల్పన బట్టి వారు పాటించడం లేదేమో, అది వారి తప్పు తప్ప ఈ భారత జాతి మొత్తానికి సమయ పాలన లేదు అని అనడం ఎంతవరకు సబబో మీరే ఆలోచన చేయండి. భారతీయులకి సమయపాలన ఉంది, అదే సుముహూర్తంగా మనం పెట్టుకుంటున్నాం. ఇదిగో ఈ సుముహూర్తం కోసం చర్చించడం కోసమే ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పారు. మరి వేడుకలకు, ప్రతి వేడుకకి మనం ఒక సమయాన్ని నిర్ణయించుకుంటాం కదా. మరి ఈ వివాహ మహోత్సవానికి మనం కూడా సుముహూర్తాన్ని ఆనాడు నిశ్చితార్థంలో లగ్నపత్రికలో రాయిస్తారు. ఈ యొక్క సుముహూర్తం పలానా రోజున పలానా సమయానికి ఈ వివాహం జరగాలి అని చెప్పి నిర్ణయం చేస్తారు దైవజ్ఞులైనటువంటి పెద్దలు. మరి ఈ సుముహూర్తాన్ని ఎలా నిర్ణయం చేస్తారు అంటే అది అంత చిన్న విషయం కాదండి. మనం కాలం కోసము ఇంతకు మునిపే చెప్పుకున్నాం, మనం కాలాన్ని లెక్కించడంలో చాలా ఘనమైనటువంటి వాళ్ళు. బహుశా భారతీయులకు పోటీ ఇక ఎవరో రారు. ఇప్పుడు ప్రస్తుతం మనం లెక్కిస్తున్నటువంటి కాలం అంతా పరిమితమైనటువంటి జ్ఞానంతో కలిగినటువంటి కాల గణన ఇదంతా కూడా. కానీ మన పూర్వీకులు కాలాన్ని చాలా ఘనంగా, చాలా నిశితంగా, చాలా సూక్ష్మంగా గణించి చెప్పారు. అవే ముహూర్తాలు అన్నీ కూడా మనం పెట్టుకోవడంలో ఉంటుంది. ఈ సాధారణంగా ఈ సుముహూర్తం సమయాన్ని ఎట్లాగా అంటే శుభ ఏకాదశ స్థాన లగ్న హోర ద్రేకాల నవాంశ ద్వాదశాంశ త్రిదశంసకానాం నిరంతర అనుకూల స్వస్తి సర్వేశగ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుముహూర్త భవంతు
అని అంటారనమాట. సుముహూర్తము అంటే ఇన్ని గణనలతో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవి లగ్నము, హోర, అదేవిధంగా ఈ యొక్క నక్షత్ర మనకు ఉన్నటువంటి ఈ విశ్వాన్ని, భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ కూడా ఒక 360 డిగ్రీల కోణాల్లో మన పూర్వీకులు దీన్ని జ్యోతిష శాస్త్ర ప్రకారంగా విభజన చేసి ఆ 360ని కూడా 30 డిగ్రీల భాగాన్ని 360 డిగ్రీస్ని కూడా 30 డిగ్రీస్కి ఒక రాశిగా నిర్ణయం చేశారు. ఆయా రాసుల్లో కూడా ప్రతిరోజు ఈ 12 రాసుల యొక్క కాలం ఉంటుంది. ఆ యొక్క 12 రాసుల యొక్క కాలం రోజులో ఉండేటువంటి ఆ 12 రాసుల యొక్క కాలమును లగ్నం అంటారు. ఆ లగ్నములో నిశీతముగా లెక్కలు కట్టి ఆ లగ్నంలో ఉండేటువంటి పుష్కరాంశము అనే ఒక అంశం ఉంటుంది. ఆ అంశాన్ని లెక్క కట్టి దాన్ని ముహూర్తంగా నిర్ణయిస్తారు. ఆ లగ్నంలో అది ముహూర్తము. ఈ కాల గణన అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది. అది అంత బహు అద్భుతమైనటువంటి గణిత శాస్త్ర వైభవం మన దగ్గర ఉంది కాబట్టే కేవలము పంచాంగకర్త మూల కూర్చుని గణనలు కట్టి 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడు గ్రహణం వస్తుందో మన వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మరి ఇది జ్యోతిష్యం మూఢనమ్మకం అంటారా, పంచాంగం మూఢనమ్మకం అంటారా? ఆలోచన చేయండి. సుముహూర్తం గణన చేయటం అనేది సామాన్యమైనటువంటి విషయము కానే కాదనమాట. అన్ని లెక్కలు కట్టి ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు. ఆ ముహూర్త సమయానికి మనం చేసుకుంటే సఫలీకృతము అవుతామని. ఇక వివాహ విషయానికి వచ్చేటప్పటికి ఈ ముహూర్తాన్ని ఈ గణనలతో పాటు మరిన్ని కొన్ని పొంతలను కూడా చూస్తారు. ఈ ముహూర్త సమయంలో ఇటు ఆ వధువు యొక్క వరుడు యొక్క నక్షత్రాల యొక్క సంబంధించినటువంటి శుభ నక్షత్రాన్ని చూస్తారు. అదేవిధంగా వీరిద్దరికి మ్యాచ్ అయ్యేటువంటి పొంతన కుదిరేటువంటి నక్షత్రాలని లెక్కించి ఆ నక్షత్రాలు ఉన్నటువంటి దినములలోన ఆ లగ్న నిర్ణయం చేస్తారు. అవి అంటే పంచకరహితము అని అంటారనమాట. అంటే లగ్నము, వారము, తిథి ఇవన్నీ కూడా గణించి పంచకరహితం అవ్వాలంటారు. అలాగే వధూవరులు ఇద్దరికీ కూడా చంద్రుని యొక్క బలం సరిపోవాలని చంద్రబలాన్ని లెక్క కడతారు. ఈ నక్షత్రాల గురించి చేసేదాన్ని తారాబలం అంటారు. కాబట్టి తారాబలం కుదరాలి, చంద్రబలం కుదరాలి, పంచకరహితం అవ్వాలి. ఆ యొక్క ముహూర్తంలో ఇన్ని గణనలు చేసి ఒక ముహూర్తాన్ని నిర్ణయించి మనకి పెద్దలు, దైవజ్ఞులు, పండితులు ఇస్తారు. మనం చాలా సులభంగా పలానా గంటల పలానా నిమిషానికంట అని చెప్పి ఆ కార్యక్రమాన్ని మనం చేస్తాం. ఇది సుముహూర్తం యొక్క వైభవం. ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేసిన తర్వాత అక్కడికి వచ్చి అధిష్ఠించినటువంటి దేవతలు, అక్కడ ఉన్నటువంటి అదృశ్య రూపంలో దేవతలందరూ కూడా గమనిస్తూ ఆ ముహూర్తాన్ని చక్కగా వారు సంరక్షణ చేస్తూ ఆదేశం చేస్తూ ఉంటారంట ఆయా దేవతలందరికీ కూడా అని మనకి స్వస్తి సర్వే సగ్రహ అంటారనమాట. ఏ గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వాలో ఆ విధమైన అనుకూల ఫలితాలను ఇయ్యండి అని ఇక్కడికి వచ్చినటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వరూపం కుంభంలో ఉన్నటువంటి స్వామి ఆజ్ఞ మేరకు వారి యొక్క కుల, కుటుంబ, అదేవిధంగా గ్రామ దేవతల యొక్క వారు ప్రార్థించిన దేవతల అనుగ్రహం మేరకు ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ యొక్క దైవీ శక్తులన్నీ కూడా ఆ యొక్క సుముహూర్తాన్ని బలాన్ని చేకూర్చడానికి అక్కడ కూర్చుని చేస్తూ ఉంటారు. అది సుముహూర్తం యొక్క వైభవం. అటువంటి దైవీ శక్తి అద్భుతంగా ఉండేటువంటి కాల గణన చేసి మనకు ముహూర్తంగా నిర్ణయిస్తారని చెప్తున్నా. జై శ్రీమన్నారాయణ.